ఈరోజు సాయంత్రం 4 నుంచి అయితే కంటిన్యూగా వర్షం పడుతుందండి. ఇలా వర్షం పడితే చాలు కదండి ఏదైనా తినాలి అనిపిస్తుంది ఈవినింగ్ సెక్షన్లో అయితే. ఈరోజైతే కుక్కర్లోకి అయితే పల్లీల్లోకి అయితే నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత సగం పల్లీలు అయితే తీసుకొని బౌల్లోనైతే వేసుకోవాలి. ఇంకా సగం పల్లీలు ఉంటాయి కదండి, అవి అయితే ప్లేట్లో వేసుకొని తడి అనేది ఆరపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్న పల్లీల కోసం అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకుని టమాటా, కొంచెం చాట్ మసాలా, కట్ చేసుకుని కొత్తిమీర, కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా పిండుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. అయితే పల్లీలు ఆరపెట్టి ఉంచుకున్నాం కదండి, వాటి కోసం అయితే కళాయిలోకి అయితే సాల్ట్ వేసుకొని సాల్ట్ అనేది కలుపుకుంటూ హీట్ ఎక్కింది అనేటప్పుడు ఆరపెట్టుకుని ఉంచుకున్న పల్లీలు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే 10 నిమిషాలు పడుతుందండి. పల్లీలన్నీ తీసుకొని గరిటెతోని ఇలా చేతితోని ప్రెస్ చేస్తే తొక్క అనేది వచ్చేస్తే చాలండి, ఫ్రై అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్ట్లో నుంచి అయితే పల్లీలన్నీ వేరు చేసుకొని బౌల్లో వేసుకోవటమేనండి. ఈ 2 రకాల స్నాక్స్ అయితే 10 నిమిషాల్లోనైతే రెడీ చేసుకోవచ్చు. ఇలా స్నాక్స్ రెడీ చేసుకొని వర్షం పడేటప్పుడు తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుందండి. అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే కదా మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావగలను. మీరు కూడా సపోర్ట్ చేసి ఒక్కసారి ట్రై చేసి వీడియో అనేది ఎలా వచ్చిందని